హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు కేత్రెడ్ బ్లాగ్స్. మీ కవిత. ఈ రోజు ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చా అండి. వామతో అన్నం అండి. మనం ఈ వామన్నం తింటే మనకు కానీ పిల్లలకు కానీ చాలా బాగుంటదండి. ఇప్పుడు మనకు కడుపు ఉబ్బరం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నా కూడా తగ్గిపోతుందండి. పిల్లలకైతే మనం చిన్నపిల్లలకి ఏం చేస్తామంటే వామని ఒక క్లాత్ లో మూట కట్టి అందులో పెట్టేసి అన్నం ఉడికేటప్పుడు చేస్తాం కదా. అది తర్వాత ఆ మూటను తీసేస్తాం. అందులో ఉన్న వామంతా ఏమవుతుందంటే ఆ రైస్ లోకి రసం అంతా ఇంకుతుంది కదండి. దాని వల్ల కూడా చిన్నపిల్లలకి డైజెషన్ అవుతుందండి. వామతో చాలా ఉపయోగాలు ఉన్నాయండి. మనకి జలుబు చేసినా కూడా ఒక క్లాత్ లో ఏం చేసుకొని మనం పెనం మీద క్లాత్ లో పోసేసుకొని ముక్కు పీల్చినా కూడా మనకి జలుబు తొందర తగ్గుతుందండి. వామ్ వాటర్ అంటాం కదా, వాటర్ ని బాగా బాయిల్ చేసేసుకొని మనం తాగినా కూడా జలుబు తగ్గుతుందండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రైస్, మనం ఉడికిచ్చి పెట్టుకున్న రైస్. మీరు ఏ రైస్ అయినా తీసుకోండి. బాస్మతి రైస్ తీసుకుంటారా, మామూలు రైస్ అనేది మీ ఇష్టం అండి. నేనైతే రోజు డైలీ అన్నం వండుకునే రైసే తీసుకొని వండి పెట్టుకున్నా అండి. మనకి దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి వామ అండి. పసుపు, జీలకర్ర, ఉప్పు, కొన్ని పచ్చిమిర్చి, కొన్ని ఆనియన్స్, పోపు గింజలు అండ్ ఎండుమిర్చి, కరివేపాకు, సాల్ట్ అండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆయిల్ అంతే తగినంత. ఓకే అండి, ఆయిల్ వేసేసాను నేను ఫస్టే. మనము ఆయిల్ కాగితే ఇప్పుడు ఏం చేయాలి అంటే ఆయిల్ ఇంకొక 1 మినిట్ అయితే ఆయిల్ కాగుతుందండి. ఈ వామ వాటర్ తాగుతుంటే కూడా మనకి గ్యాస్ట్రిక్ పొయ్యి కూడా ఈ పెయిన్స్ ఉంటాయి కదండి, అవి కూడా తగ్గుతాయండి. మనకి వామ వాటర్ తో కూడా అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. వామ తీసుకోవడం వల్ల మనము డైలీ ఒక చిన్న స్పూన్ తిన్నా కూడా, మోషన్ ప్రాబ్లం ఉన్నా కూడా నైట్ పడుకునేటప్పుడు పౌడర్ చేసుకొని వేడి నీళ్ళలో కలుపుకొని తాగినా కూడా మార్నింగ్ మోషన్ ప్రాబ్లం కూడా ఉండదండి. దీనివల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. నేను ఇవన్నీ ఎండుమిర్చి, పోపు గింజలు ఉన్నాయి కదా, జీలకర్ర అన్నీ వేసేస్తున్నా అండి దీంట్లో. ఓకే అండి, ఇంగువ కూడా వేసుకుందామండి, కొంచెం ఫ్లేవర్ కి బాగుంటది ఇంగువ కూడా. ఓకే అండి, ఇవి బాగా వేగిన తర్వాత మనము వామన వేసుకోవాలండి. ఇంగు వేస్తున్నాండి కొంచెం ఫ్లేవర్ కి అంతే, జస్ట్. తర్వాత వచ్చేసి వామ, ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలండి, అంతే. చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. రైస్ కూడా చాలా డిఫరెంట్ ఫ్లేవర్ టేస్ట్ వస్తుందండి మనకు. పిల్లలకి కూడా ఈజీగా తినడానికి కూడా వాళ్ళకి ఇదేదో కొత్త ఫ్లేవర్ అనే ఫీల్ లో ఉంటారండి పిల్లలు ఎవరైనా కానీ. మనము తింటుంటే కూడా చాలా బాగుంటది. కరివేపాకు, ఇది కొద్ది ఫ్రై అయినాక వేద్దాం. మనం ఎట్లా పోపన్నం వేస్తుంటాం కదండి, దాని ప్లేస్ లో వామ యాడ్ చేయడమే కదండి. కాకపోతే పల్లీలు ఒకటి లేవు, అన్ని శనగపప్పు, మినపప్పు అవన్నీ మనకి ఇష్టం. ఏవి కావాలన్నా, ఎలా కావాలన్నా మనకు నచ్చినట్టు వేసుకోవచ్చండి అన్ని ఇంగ్రీడియంట్స్. అది మన లైక్ అంతే. పసుపు, నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు, కరివేపాకు, రైస్ వేస్తున్నాండి. అది మంచిగా ఫ్రై అయింది కదా అంతా. ఇప్పుడు మనం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి తగినంత. మాకు ఇక్కడ ఏమంటారు, వామ ఫ్లేవర్ భలే స్మెల్ వస్తుందండి, చాలా టేస్ట్గా అనిపిస్తుంది వామ స్మెల్. సాల్ట్ వేసాను కదండి, కలుపుకోవాలి ఇప్పుడు మనం. వామ అంతా దీనికి పట్టాలి కదా. ఓకే అండి, వామ రైస్ రెడీ మనకి. చూడండి ఎంత బాగుందో, పిల్లలు ఈజీగా మంచిగా తినేస్తారు.
నేను స్టవ్ బంద్ చేస్తున్నాండి ఇంకా. ఓకే ఓకే అండి, టేస్ట్ చేద్దాం. వామ్ రైస్, వామతో అన్నం ఏదైనా అనొచ్చు మనం. బాగా కాలుతుందండి. ఫ్లేవరు ఇట్లా మింగుతుంటే ఘాటుగా చాలా బాగుంది. మనకు తింటుంటే ఎప్పుడు ఒక పోపన్నం కాకుండా ఇది ఒక కొత్త ఫ్లేవర్తో రైస్ అండి, చాలా సూపర్గా ఉంది. థ్యాంక్ యూ అండి. బై బై. నెక్స్ట్ రెసిపీతో కలుద్దాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.